హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. 3 రోజెస్ సీజన్ 1 మనల్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో మనందరికీ తెలుసు. అండ్ ఈసారి సీజన్ 2 ఈషా ఇస్ బ్యాక్ విత్ 2 మోర్ రోజెస్ అండ్ కుషిత అండ్ రాశి కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఇది ఎలా ఎంటర్టైన్ చేయబోతుందో తెలుసుకుందాం. హాయ్ ఈషా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని చూడగానే అయితే నాకు ఖచ్చితంగా అదే సీన్ గుర్తొస్తుంది. అంటే నేను ఎప్పుడన్నా చాలా స్ట్రెస్ లో ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆ సీన్స్ నేను చాలా సార్లు చూసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీది కానీ హర్ష గారిది కానీ ఒక్కొక్క రియాక్షన్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ తో సహా. ఈ మూమెంట్ లో ఇలా ఇచ్చారు, ఈ సౌండ్, ఇలా ప్రతి సీను అంటే మీ ఇద్దరు పక్క పక్కన ఉన్నప్పుడు ప్రతి సీను హిలేరియస్ గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుంటాయి. ఈసారి ఏమైనా రివెంజ్ లోడింగ్? ఐ థింక్ ఈసారి ఇంకా ఫన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూసి యూ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ కదా సీజన్ 1, దీనికైతే పడి 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 నవ్వుతారు. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు. హీఈస్ ద రైటర్ ఆఫ్ ద సీజన్. సో సీజన్ 1 సీజన్ 2 రెండింటికి 3 రోజెస్కి హీఈస్ ద రైటర్. అండ్ ఇందులో ఆయన మీటర్ ఇంకొంచెం ఎక్కువే పెంచారు. సో యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ వాచింగ్ ద సిరీస్. అయితే నాకు ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపించేది, అంటే ఈషా లైఫ్ లో ఇలా ఎవరన్నా బాగా ఇరిటేట్ చేసిన వ్యక్తి ఏమన్నా ఉన్నారా? అయ్యో నేను ఎప్పుడు ఆలోచించలేదు యాక్చువల్లీ. ఉన్నారా? ఐ థింక్ లేరు అనుకుంటా. రవి గారు ఇలాంటి క్యారెక్టర్స్ రాయగలుగుతారు. ఐ డోంట్ థింక్, బట్ ఇంత ఇరిటేటింగ్ గా కూడా నేను ఎవరితో బిహేవ్ చేయలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈషా గారు చంపేస్తారు అలా ఎవరైనా బిహేవ్ చేస్తే. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదండి. షూట్ లో ఏమైనా హెరాస్ చేసిన ఖుషి అంటే కొంచెం సీనియర్ కదా, మేడం కదా, మేడం సార్ అంటే అలా బిహేవ్ చేశారా? పోనీ I don't think so, man. Like I think I'm very sweet, but I come across as very arrogant because of my resting face I have. లేదు, జనరల్ గా అంటే మిమ్మల్ని చూడగానే మన తెలుగు అమ్మాయి అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందువల్ల మీరు చెప్పినంత ట్రామటైజ్డ్ గా అలా ఏమని అంతా చెప్తే ఖుషి నేనే షాక్ అవుతుంది. నేను ఎప్పుడు అలా గ్యాంగ్స్టర్ లా బిహేవ్ చేశాను. సరే, నిజంగా రియల్ లైఫ్ లో మీకు కనుక అలాంటి ఎవరన్నా ఎదురు పడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? గ్యాంగ్స్టర్ లాగానే రియాక్ట్ అవుతాను. అంటే నాకు అంటే బికాజ్ నేను చాలా అంటే లైక్ కాలేజ్ నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ కదా. సో ఐ స్టార్టెడ్ బీయింగ్ ఇండిపెండెంట్ అప్పటి నుంచే. సో అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఏ అమ్మాయికైనా షీ హ్యాస్ టు బీ అసర్టివ్ అండ్ ఇచ్చి పడేస్తూ ఉండాలి, ఏది తీసుకోకూడదు. లైక్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ హ్యూమిలియేటెడ్ జస్ట్ గివ్ ఇట్ బ్యాక్, టెల్ దెమ్ టు దే ఫేస్. అదన్నది నేను చాలా అది బిలీవ్ చేస్తాను. సో ఆర్ ఎల్స్ దే విల్ టేక్ యూ ఫర్ అ రైడ్, అంటే గ్రాంటెడ్ కింద తీసుకుంటారు. సో అది ఐ థింక్ ఆ డిమీనర్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ రాశి, మీకు మేబీ అంటే మీకు లోపల ఉన్న మీ కామెడీ టైమింగ్ ని చూపించుకోవడానికి ఏదో ఛాన్స్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను చేసిన కొన్ని ఫిల్మ్స్ చాలా కొంచెం సీరియస్ గా వెళ్ళింది, థ్రిల్లర్ ఆర్ మర్డర్ మిస్టరీ లాగా వెళ్ళింది. నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఇలా ఇది రాశి బయటికి రావాలి అని, ఇక్కడ రాశి బయటికి వచ్చింది, మంచిగా వచ్చింది. అయితే మీ రియల్ లైఫ్ కి ఈ క్యారెక్టర్ కి చాలా సిమిలారిటీస్. ఎందుకంటే నాకు తెలియదు ఇప్పుడు మీరు క్యారెక్టర్ టీజర్ చూసారో లేదో అని. స్టార్టింగ్ లో కొంచెం పద్ధతిగా సారీలో పూజ చేస్తూ ఇప్పుడు మంచిగా పాయలు వేసుకొని తర్వాత మొత్తం మారిపోతుంది, షార్ట్స్, తర్వాత ఫైటింగ్. సో one girl will have all the sides. Okay. No one will have been one category are ilane undali ani. So I think I am also like that. I will not say that oh I am like this, only like this. No, I am like this, only like this. No, I am all of this. Okay. I do puja also. I like to have fun also. I like to fight also. So situation ni batti. Okay. So chala relatable. The Rashi ki Meghna ki anta chala similarities unnai. అయితే అంటే అలా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేశారా మీరు? అని యాక్సెప్ట్ చేయడానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మంచి హిట్ సిరీస్, ఫస్ట్ సీజన్ మంచిగా వెళ్ళింది, వైరల్ అయింది, చాలా సీన్స్లు వైరల్ అయింది. నేను ఈ రానే ముందే చూసేసాను చాలా సీన్స్. చాలా ఈషా గారుది ప్రాన్స్, స్టాప్ కాలింగ్ ఈషా, ఈషాది ప్రాన్ సీన్స్, హర్షది చాలా చూసాను. నాకు ఉంది ఆ కామెడీ లాగా. అంటే స్టోరీ మీ దగ్గరికి రాక ముందే చూసారా? ముందే చూసేసాను. అదే నా దగ్గర వచ్చింది అంటే ఎందుకంటే అంత ఆ టైంలో అంత ఫాలో అవ్వలేదు నేను, ఒక్కొక్క సిరీస్ చూడాలి, ఒక్కొక్క మూవీ చూడాలి అని. కానీ నా దగ్గర వచ్చింది అని ఇట్స్ అ హిట్ సిరీస్.
అండ్ క్యారెక్టర్ ఆర్క్ అది తెలిసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ ఇట్. అండ్ నాకు సత్య గారితో చాలా సీన్స్ ఉన్నాయి. హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్, పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్, అండ్ అన్నీ చేంజ్ చేసేస్తారు ఆన్ స్పాట్. ఆన్ స్పాట్లో ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రా ఇచ్చేస్తారు, ఎక్స్ట్రా డైలాగ్స్ వేస్తారు. సో అది కూడా హెల్ప్ అయింది నాకు రియాక్ట్ అవ్వడానికి. నాకు తెలుగు వచ్చు అని కూడా అది ప్లస్ పాయింట్ జరిగింది అక్కడ. ఇఫ్ యూ డోంట్ నో ద లాంగ్వేజ్ ఇట్స్ వెరీ హార్డ్ టు డూ కామెడీ. ఇట్స్ ఇంపాసిబుల్ టు గివ్ ఎక్స్ప్రెషన్స్. అండ్ సత్య గారు అంటే ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికీ చాలా క్లారిటీ ఉంది. ఆయన చూస్తే కూడా కామెడీ జనరేట్ అవుతుంది. అదే కదా. కానీ అలాంటి సిచ్యువేషన్ లో మీరు అంటే ఫస్ట్ టైం స్క్రీన్ మీద కామెడీ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆ భయం లేదు, ఎలా రెస్పాండ్ అంటే ఆ టైంకి ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు స్పాంటేనియస్ గా ఒక సీన్ అక్కడికక్కడ ఆన్ స్పాట్ మార్చినప్పుడు మీరు దానికి రియాక్ట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మామూలుగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు చాలా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సిట్ లైక్ దిస్, అదర్వైజ్ ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. సో ఇప్పుడు మీరు ఎలా చెప్తే నా ఎక్స్ప్రెషన్ ఎలానే వస్తుంది, న్యాచురల్గానే వస్తుంది. ఓకే. సో అక్కడ కూడా మీరు ఎలా చెప్తే, బికాస్ లాంగ్వేజ్ వచ్చు అందుకే మీరు ఏదైనా చెప్తే నాకు సడన్గానే వస్తుంది. ఐ డోంట్ థింక్ సో మచ్ బిఫోర్ గివింగ్ ఎక్స్ప్రెషన్. సమ్టైమ్స్ ఇట్స్ హార్డ్ టు కంట్రోల్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు యాక్ట్ అండ్ లిసన్ టు పీపుల్, బట్ ఐ విల్ లైక్ మై ఎక్స్ప్రెషన్ విల్ చేంజ్. సో బికాస్ నోయింగ్ ద లాంగ్వేజ్ హెల్ప్డ్ మీ అలాట్. అండ్ ఫస్ట్ డే కొంచెం జరిగింది, ఎందుకంటే దే టోల్డ్ మీ దే విల్ టెల్ మీ మై టైమింగ్. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మీ డైలాగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి షాట్లో డిఫరెంట్గా చేస్తారు సత్య గారు. ప్రతి షాట్లో ప్రాక్టీస్ ముందే ఒక షాట్ ఓకే అయిపోయిన తర్వాత వేరే యాంగిల్ పెడతారు కదా, దాంట్లో కూడా వేరే చేస్తారు. ఓకే. దట్ ఈస్ లైక్ ఐఎమ్ లైక్ వాట్ షుడ్ ఐ డూ నౌ, వాట్ ఈస్ ద కంటిన్యూటీ? బట్ ఐ థింక్ ఆఫ్టర్ 1 day or 2 day ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. కానీ అంటే మీ ఇంట్రో సీన్స్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఫస్ట్ సీజన్లో ఈషా గారు హర్ష గారి సీన్స్ ఈసారి ఎక్కడో మీ వైపుకి డీవియేట్ అవుతున్నాయేమో, ఇంకా ఎంటర్టైన్మెంట్ కొత్తగా అంటే వీళ్ళిద్దరి పేరు ఆల్రెడీ చూసున్నాం కాబట్టి ఈసారి ఫ్రెష్ ఫేసెస్ అంటే ఫ్రెష్ పేరు కాబట్టి ఎక్కడో ఇక్కడ నుంచి అక్కడికి ఇంకొంచెం ఎక్కువ ట్రాన్స్మిట్ అయిందేమో అనిపించింది. కాదు. సో బికాస్ ఈషాస్ క్యారెక్టర్ వాజ్ సచ్ అ హిట్ దట్ షీ ఈస్ ద ఓన్లీ వన్ హూ కంటిన్యూడ్ ఇన్ ద సెకండ్ సీజన్. వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ పీపుల్ లవ్డ్ హర్. So there is another journey that will be there about Isha, and mine and Kushita will be a little new angle. So because we got introduced, so maybe that introduction might be there, but all of us, almost we all are equal in the series. We all maybe actually I think 3 days shoot we had without each other. Otherwise అన్ని ప్రతి ఫ్రేమ్ లో ప్రతి సీన్స్ లో we all are there. అండ్ ఈసారి చాలా వైరల్ కాంటెంట్, చాలా వైరల్ పేరు సత్య గారుతో వాళ్ళ పేరు నుంచి చాలా వస్తుంది. ఓకే. అయితే మీరు చెప్పాలి, మీరేంటి అంటే మీరు ముందు చూసి ఓకే చేశారా లేదంటే ఇది స్టోరీ తెలిసిన తర్వాత చూసారా? సార్ చెప్పగానే సార్ నేను చేసేస్తా అన్నాను, నువ్వు చేయడం కాదు దీన్ని చూసాక నువ్వు చేయాలని ఓకే అని ఆడిషన్ తీసుకున్నారు. అంటే నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. అంత హైపర్ యాక్టివ్ అమ్మాయి, కొంచెం ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండడం. నేను బేసిక్గా అలా కాదు. అయ్యో, నాకు అలా చేయడం నచ్చింది. రియల్ లైఫ్ లో అలా ఏమన్నా మారాలని అసలు దానికి లేదండి. నచ్చింది అన్నారు కదా. యా, బట్ కొన్ని అలా చేయాలనిపించింది, బట్ నేను చేయలేదు. రియల్ లైఫ్ లో ఏది ఇంప్లిమెంట్ చేసుకోలేదు. సో నాకు ఇందులో నేను కొరియన్ కూడా మాట్లాడతాను, తెలుగే సరిగ్గా మాట్లాడడం రాదు, కొరియన్ కూడా మాట్లాడతాను. ఎంత కష్టం వచ్చింది. వైల్డ్ క్యారెక్టర్. ఓకే. అండ్ మీరు తెలుగు అమ్మాయి, తెలుగు. మరి తెలుగే సరిగ్గా మాట్లాడడం రాదంటున్నారు. అంటే కొంతమందికి ఇట్లా ఎక్స్ప్రెసివ్ గా ఫాస్ట్ గా మాట్లాడతారు కదా, నేను అలాగే ఉండేదాన్ని ఇనిషియల్ గా. అయితే మీది కొంచెం రెబల్ అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అంటే మిమ్మల్ని చూస్తే కూడా కొంచెం అలాగే అనిపిస్తున్నారు కాదంటున్నారు. రెబల్ కదా అసలు లేదు కాదా? ఓకే. అయితే మీ రియాలిటీలో మీ క్యారెక్టర్ కానీ ఇంకొక వర్షన్ చూపించాలి అంటే అది కొంచెం కష్టం కదా? చాలా కష్టం. మరి ఎలా? ఎవరినన్నా చూసి మీరు ఇందాక ఈషా గారిని అన్నారు కదా, అలా లేదు లేదు లేదు. అంటే నాకు అంత నచ్చింది కాబట్టి నేను అంత ఈజీగా చేయగలిగాను. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఫస్ట్ సీజన్లో చూసిన తర్వాత
ఏదన్నా క్యారెక్టర్ కి మీ క్యారెక్టర్ రిలేట్ అవుతుంది అలా ఏమన్నా అనిపించింది? కొంచెం పూర్ణ గారి క్యారెక్టర్కి అలా ఉందండి కొంచెం. అరే కానీ మీరు చెప్పేది ఎక్కడో సింక్ అవట్ల. పూర్ణ గారి క్యారెక్టర్ బబ్లీగా చిన్న పిల్ల అదే, అలా అనిపిస్తుంది. అవును ఇప్పుడు రిలీజ్ అయినాక ఈ కుషిత కాదు ఆ క్యారెక్టర్ చూస్తే అప్పుడు తెలుస్తుంది. సృష్టి క్యారెక్టర్ చూసినప్పుడు you know ఓకే అయితే ఇక్కడ what she's చూసే talking కుషిత about. అస్సలు క్యారెక్టర్ కి ఇక్కడికి nothing సంబంధమే related. లేదు. అసలు కుషిత వేరు సృష్టి వేరు. ఫస్ట్ వేరు. అయితే అంటే డైరెక్టర్ గారు ఏమన్నా పర్టికులర్ గా తెలుగు వచ్చిన వాళ్ళు పోనీ తెలుగు అమ్మాయిలు ఇలా ఉండాలి అని ఏమన్నా అంటే ముగ్గురు ఆవిడ ఐ థింక్ వాళ్ళకి మంచిగా క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతున్నారో వాళ్ళు కావాలి అనుకున్నారు. ఐ థింక్ దే బోత్ ఆర్ యాప్ట్ ఫర్ ద రోల్స్. అంటే వాళ్ళిద్దరు ఎంత బాగా చేశారంటే ఎస్పెషలీ రాశి, ఎందుకంటే సత్యతో మ్యాచ్ అవ్వడం, హర్ష కానీ సత్య కానీ వీళ్ళందరూ చాలా స్పాంటేనియస్ ఉంటారు. సో లాంగ్వేజ్ రానప్పుడు ఆ గ్రాస్పింగ్ పవర్ అండ్ ఇమీడియట్గా చేంజ్ అవ్వడం అనేది ఇట్స్ ఇన్సేన్ టాలెంట్ ఐ వుడ్ సే. బికాస్ నాట్ నోయింగ్ ద లాంగ్వేజ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ మ్యాన్. ప్రాంప్ట్ తీసుకోకుండా చెప్పింది. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ కొరియన్ లో కొరియన్ ట్రైనింగ్ తీసుకున్నారు. కొరియన్ ప్రాంప్ట్ ఇచ్చినా రాదు బట్ షీ డిడ్ ఇట్ సో వెల్. అంటే మీరు సారంగే. కొరియన్ సిరీస్ ఇక్కడ నాకు అస్సలు తెలియదండి. సారంగి అంటే I love No, you no, అనుకుంటా. that's why we are saying something. కానీ సడన్ గా ఏమనుకున్నా అంటే సండే ఇంటి దగ్గరకు వచ్చి పాత సామాన్లు అమ్ముతాను అరుస్తారు చూడు ఇంటి దగ్గర. అలా అనిపించింది కదా మీకు సడన్? అంటే నాకు వాళ్ళు ఏమన్నారో అర్థం కాలేదు. నేను ముందు అంటే ఏమని ఉంటారా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. సారంగి అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ కొరియన్ లో చెప్పండి. సారంగ్ సారంగియో సారంగ్ సారంగి టూ. ఓకే నాకు ఎక్కడో అలా చెప్పించి నన్ను త్రీ రోజెస్ సీజన్ 2 అని ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చేయొచ్చు, మీరు చేయాలి. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ వాళ్ళిద్దరితో యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరితో ఆ బాండింగ్ అప్పుడు ఎలా ఉండిందో వీళ్ళిద్దరితో కూడా అలాంటి బాండింగ్. అప్పుడు ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్కి అంటే ఇండివిజువల్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్క ఎపిసోడ్లో ముగ్గురం కలిసిలేము. ఇదేంటంటే త్రూ అవుట్ మేము కలిసే ఉంటాము. సో దిస్ ఇస్ మోర్ ఫన్ దెన్ దట్ బికాజ్ మాకు అప్పుడు కలిసి వర్క్ చేయడమే చాలా తక్కువ ఉండింది. పాయల్తో కానివ్వండి, పూర్ణతో కానీ చాలా తక్కువ. అంటే ఓన్లీ ఎక్కడైతే మేము అందరం కలుస్తాం ఆ సీన్లో ఒకటే మేము కలిసి యాక్ట్ చేసాము. హార్డ్లీ ఐ థింక్ 5 or 6 scenes were there. Otherwise every episode is individual episode. ఇక్కడ ఏంటంటే మేము ముగ్గురం స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండ్ వరకు మేము కలిసే ఉంటాం. సో దిస్ వాస్ మోర్ ఫన్. దిస్ ఇస్ లైక్ అ గర్ల్స్ ట్రిప్ మ్యాన్. లైక్ ఐ అబ్సల్యూట్లీ హ్యాడ్ ఫన్. So much. అండ్ మీరేంటి తెలుగులో జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయారు? పాతేసింది ఆల్రెడీ పాతేసారు. Still trying. I'm అదే digging. గ్యాప్ ఇవ్వట్లేదు. పైగా కంప్లీట్ గా తెలుగు నేర్చేసుకున్నారు. చాలా విషయాలు ఇప్పుడు ఎంత బాగా చెప్తుంటే- మాట్లాడుతుంది తెలుగు అదే అసలు. చాలా విషయాలు చెప్తుంటే చెప్పండి. అనిపిస్తుంది. చెప్పండి ఏంటండి So చెప్పండి. సో ఏంటంటే అంత ఆలోచించలేదు నేను. కానీ మంచి ప్రాజెక్ట్స్ వస్తుంది, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని ఉంది, మంచి క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్లో నాకు వేరియేషన్ కావాలి, నాకు వర్సిటాలిటీ చూపించాలి అని ఉంది. సో ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు చూస్ బెటర్ బట్ స్టిల్ హ్యావ్ టు బీ రెలెవెంట్, హ్యావ్ టు కీప్ ఆన్ కమింగ్, అదర్వైజ్ యూ విల్ బీ లాస్ట్ సమ్వేర్. సో ట్రయింగ్ టు ఫైండ్ బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్, దట్స్ ఇట్. అండ్ మీకు ఇది ఆహాలో సెకండ్ ప్రాజెక్ట్ కదా? సిరీస్ సెకండ్, మూవీ ఆహాలో వచ్చింది చాలా. ఓకే ప్రసన్నవదనం Series, కూడా, series భూతద్దం కూడా వచ్చింది ఆహాలో. ఒరిజినల్ సిరీస్ అయితే సెకండ్. ఎస్ అంటే ఇప్పుడు ఆహాతో వర్క్ చేయడం అంటే రెస్పాన్స్ ఎలా ఉండింది మీకు? ఆహాలో రెస్పాన్స్ క్రేజీ. యాక్చువల్లీ థియేటర్ కన్నా ఆహాలో చాలామంది చాలా సిరీస్లో మూవీస్లో ఇంకా చూస్తారు. సో అన్ని ఇంట్లో ఉంటుంది, అక్కడ ఆంధ్రాలో తెలంగాణలో అన్ని ఇంట్లో ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మేబీ నాట్ ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు థియేటర్స్ అండ్ వాచింగ్. సో ఇంకా ఇఫ్ యూర్ ఇన్ ఎవ్రీ వన్స్ హౌస్ దే విల్ వాచ్ యూ మోర్. సో పీపుల్ హ్యావ్ వాచ్డ్ ఫిల్మ్స్ మోర్ ఆన్ ఆహా. అండ్ అంటే ఈ క్యారెక్టర్ తర్వాత మేబీ రాశిని చూసే వర్షన్, డైరెక్టర్స్ చూసే వర్షన్ మారిపోయింది అంటారా? అర్థం కాలేదు. అంటే మీకు కామెడీ చేయడానికి ఛాన్స్ దొరికింది కదా, సో ఇప్పటి వరకు చూసిన క్యారెక్టర్స్ వేరు, ఇది వేరు కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్టర్స్ చూసే వర్షన్ మారిపోయింది. Exactly. I think I'm trying to show people that I can perform anything, whatever you throw at me. So if you throw at me something like this, నేను ఇది కూడా చేస్తాను, నేను విలన్గా కూడా చేస్తాను, నేను నెగటివ్ పాజిటివ్ గర్ల్ నెక్స్ట్ డోర్ లవ్ స్టోరీ నేను అన్నీ చేస్తా. వాట్ ఎవర్ కమ్స్ మై వే, అండ్ ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ మూవీ ఐల్ డూ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ ఐమ్ జస్ట్ యాజ్ సెడ్ I'm just trying to show my versatility. So every director should have one version for me. Oh, she can do something like this.
సో వితౌట్ గెటింగ్ ఇన్ టు స్టీరియో టైప్స్. ఓకే. అండ్ మీరు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి క్యారెక్టర్స్కి ఒక క్లారిటీ వచ్చేసింది, కానీ మీది ఒక రెబల్ అండ్ అంటే మీకు ఏమైనా లవ్ అర్థం స్టోరీ కాకూడదు, పిచ్చెక్కిపోద్ది. అలాంటి క్యారెక్టరే అది. అవునా? అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు నేను ఇలా చూస్తున్నాను కదా, సో నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్న క్యారెక్టర్కి దానికి సిమిలారిటీ లేదంటున్నారు. ఇప్పుడు మూవీ అండ్ ఐ మీన్ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్కి మీరు ఎలా కనెక్ట్ అవుతారని మీకు అనిపిస్తుంది? అంటే ఈ ఒక ఆ ఏజ్లో అమ్మాయిలు అలానే ఉంటారు, చాలామంది కనెక్ట్ అవుతారు అని నేను అనుకుంటున్నా. ఓకే. అలాంటి తప్పులు అంటే తెలిసి తెలియని ఏజ్లో తింగర్ చేష్టాలు అంటే బేసిక్గా తనకు తెలియదు లైఫ్లో ఏం చేయాలి ఏంటి అని, కరెక్ట్ ఏది రైట్ ఏది రాంగ్ ఏదని చెప్పేసి. నేను చేసే పిచ్చి వేషాలన్నిటికీ వీళ్ళిద్దరు వెనకేసుకొని వస్తూ ఉంటారు, నన్ను సేవ్ చేయడానికి వస్తూ ఉంటారు. ఓకే. అయితే మీ రియల్ లైఫ్ లో మీరు అలా ఎప్పుడు చేయలేదు? లేదు. చిన్నప్పటి నుంచి అసలు మీరు అంత పిచ్చి వేషాలు ఎప్పుడు వేయలేదు. అంటే ఏ రేంజ్ లో వేసుంటారు? ఆ రేంజ్ లో ఉంది నో క్యారెక్టర్. అండ్ మీరు అంటే మీ పేరు వినగానే జనరల్ గా మీరు త్రివిక్రమ్ గారి మూవీలో సెలెక్ట్ అయ్యారు. యా అది అవును, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది? లేదు యాక్చువల్లీ నేను చేసిన షూట్ మొత్తం కంప్లీట్గా తీసేసి మళ్ళీ రీషూట్ చేశారంట. ఓకే. సో ఐ వాజ్ ఆస్కింగ్ జేబీ సార్ ఏంటిది ఇలా అయిందంటే లేదు ఇలా మొత్తం రీషూట్ చేశారు. నేను చాలా ఫీల్ అయ్యా. అంటే సెట్లో త్రివిక్రమ్ గారు మైక్ పట్టుకొని కుషిత రెడీయా అన్నారు. సార్ నా పేరు పిలిచారా? సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు సెట్లో. ఆ డే నేను మర్చిపోలేను. మహేష్ సార్ కూర్చొని ఉన్నారు, నవ్వుతున్నారు, ఆయన బుగ్గలు యాపిల్లా ఉన్నాయి. అసలు క్రేజీ, నా లైఫ్లో బెస్ట్ డే అది. ఇప్పుడు కనిపించింది మీరు ఒక చిన్న పిల్ల. ఆబ్వియస్లీ అండి, బాబుని అలా డైరెక్ట్గా చూస్తే ఎవరైనా కూర్చుంటారా? డౌటే లేదు. చాలా ట్రై చేసా ఫోటో అడుగుదామని, బట్ సార్ అప్పుడే షార్ట్ అయిపోగానే వెళ్ళిపోయారు, కుదరలేదు. అండ్ ఈషా గారు అంటే ఇప్పుడు ఫస్ట్ సీజన్ కి చాలా మీమ్ కంటెంట్ వచ్చేసింది అందరికి. సో దీంతో కూడా అలా సోషల్ మీడియాకి బోల్డ్ అంత మీమ్ కంటెంట్ అంటే డైలాగ్స్తో ప్రతి డైలాగ్ అంటే జనరల్ గా రియల్ లైఫ్ లో మాట్లాడుకునేలాగా ఉంటుంది కదా, సో ఇందులో కూడా అలాగే ఉంటుంది? ఇందులో కూడా చాలా హ్యూమర్ ఉంటుంది. ఇందులో సీజన్ 1 కంటే కూడా చాలా ఎక్కువ కాంటెంట్, మీమ్ మెటీరియల్ చాలా ఉంటుంది. అండ్ అంటే ఏదో మీమ్ మెటీరియల్ కావాలని ఏమి డైలాగ్స్ ఉండవు. ఇట్స్ జస్ట్ సిచ్యువేషనల్ కామెడీ అండ్ దెస్ లాట్ ఆఫ్ అంటే పర్ఫార్మెన్సెస్ ఆల్సో. అంటే హ్యూమర్ ఇస్ నాట్ దట్ ఈజీ కదండి. అంటే మనం రాయడం ఓకే, కానీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ యాక్టర్ జనరేట్ చేయాలి ఆ హ్యూమర్. సో ఐ థింక్ వీ గాట్ ఆల్ గుడ్ యాక్టర్స్ అండ్ ఎస్పెషలీ దీస్ బోత్ దే హ్యాండిల్ రియలీ వెల్ బికాజ్ మేము ముగ్గురం త్రూ అవుట్ ఉంటాం. సో ఎవ్రీ అదర్ క్యారెక్టర్ ఆల్సో దే విల్ కమ్ అండ్ గో. సో త్రూ అవుట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మ్యాచ్ చేయాలి, వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ హ్యూమర్కి మ్యాచ్ చేయాలి. ద సీనియర్ యాక్టర్స్ ఆల్సో లైక్ సత్య, హర్ష, వీళ్ళందరూ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కదా. సో వాళ్ళ వేవ్ లెంత్ని మ్యాచ్ చేస్తూ హ్యూమర్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ ఐ థింక్ వీ ఆల్ డిడ్ రియలీ గుడ్ బికాస్ నేను డబ్బింగ్లో చూసే, వాళ్ళు చూడలేదు డబ్బింగ్లో, బట్ ఐ వాచ్డ్ ఇట్ వాస్ ఫన్. అండ్ ఆబ్వియస్లీ సీజన్ 2లో ఇంకా చాలా మీమ్ మెటీరియల్, వైరల్ కాంటెంట్ చాలా ఉంటుంది. అండ్ అంటే సీజన్ 1 బాగా అంటే జెన్జీ వీళ్ళకి బాగా రియాలిటీకి దగ్గరగానే ఉంటుంది. అంటే లైఫ్, అమ్మాయిల లైఫ్లో సిచ్యువేషన్స్ గురించి కానీ ఒక రిలేషన్షిప్ కానీ మీరు ఏమి అడ్వైస్ ఇవ్వాలనుకోకపోయినా ఫైనల్గా ఏదో ఒకటి ఓకే అంటే ఒక మెసేజ్ లాగే ఉంటుంది. సో దీంట్లో కూడా అలాగే కంప్లీట్ అవుతుందా? సీజన్ 1లో ఏం మెసేజే లేదు, లేదు అంటే నవ్వుకోండి అంతే అన్నట్టు ఉంటుంది. బికాస్ మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలో మెసేజ్ ఇవ్వాలనే ఫీలింగ్ లో ఉండదు, కానీ మీ లైఫ్ నుంచి ఎంతో కొంత మెసేజ్ లాగే ఉంటుంది జనరల్ గా. ఓకే అలా అనిపించింది అంటే ఓకే, బట్ దే వాజ్ నో ఇంటెన్షన్ లైక్ యునో ఒక మెసేజ్ ఇద్దాం లేదా ఇలా ఏదన్నా మనం చెప్దాం, నథింగ్ ప్రీచీ. ఇట్స్ జస్ట్ ఒక ఫ్యామిలీలో ఒక సిచ్యువేషన్ అయ్యింది, అది ఎలా ఫన్ జనరేట్ చేయాలి, డైలాగ్స్ అవన్నీ ఎలా చేయాలి అన్నది, దట్స్ ద ఓన్లీ కాన్సెప్ట్ వీ హ్యాడ్. అండ్ రవి గారు వాజ్ వెరీ కాన్షియస్ దట్ okay, it has to be fun. Yeah. Every character has to make fun, like you know, dialogues lo, dialogue delivery lo. So season 2 lo kuda it's all like that. There's a family situation, there's a couple going on, wala situations, there's a lot of fun going, there's nothing serious. Happy ga కూర్చొని ఒక 2.5 hours 3 hours హ్యాపీగా నవ్వుకుంటూ binge watch చేయొచ్చు. So that's the whole intention of the series. Yeah. అండ్ మీరేం చెప్తారు 3 Roses సీజన్ 2 గురించి ఏం చెప్పాలి? నేను సీజన్ 2కి జాయిన్ అయ్యాను. చాలా హిట్ సిరీస్ ఇది ఆల్రెడీ. ఇది ఇంకా బాగుంటుంది, ఇంకా ఫనీ మూమెంట్స్ ఉంటాయి, ఇంకా కామెడీ ఉంటుంది, చాలా
మంచి మంచి కమెడియన్స్ కూడా ఉన్నారు. సత్య గారు ఉన్నారు, హర్ష, సుదర్శన్, శ్రీను గారు కూడా. శ్రీను గారు ఉన్నారు. ఓ మై గాడ్, శ్రీను గారు క్యారెక్టర్, ఓ మై గాడ్, యూ విల్ హ్యావ్ సో మచ్ ఫన్. So many good actors in this series, and no one is doing comedy or like wantedly or something like that. It's just happening. A situation lo comedy jarugtundi, and throughout it's there without trying so hard for it. So of course everyone, a lot of people already waiting for it thanks to season 1. So we don't have to work much like more hard to promote because people are already waiting for it. So that's a very big plus point. So hope you will watch it. అండ్ మీరు సూపర్ హిట్ మాదంతే. One word. హిట్ ఏం చెప్పారు మీరు? అంటే నవ్వుతారంటే కాదా? హోప్ కన్ఫర్మ్. నేను మీ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడానండి. ఒక్కటే సింగిల్ లైన్ లో మీరు అంటే ఎలా ఉండబోతుందో చెప్పేశారు అన్నట్టు అన్నాను నేను. అయితే మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ ని పెట్టేశారు కాబట్టి, అంటే ఫస్ట్ సీజన్ తో ఇప్పుడు అక్కడ నుంచే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Exactly. Yeah. ఇంకా బాగుంటుంది. బికాజ్ మేము చాలా ఎంజాయ్ చేసాం ఇది షూట్ చేసేటప్పుడు. చాలా నవ్వుకున్నాము, చాలా అంటే ఇట్స్ లైక్ కొలాబరేటివ్ ఎఫర్ట్, లైక్ ఎవ్రీ యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒక మంచి season 2 విచ్ వీ హ్యావ్ టేకెన్ ఫార్వర్డ్. సో ఐ హోప్ యూ విల్ ఆల్ లవ్ ఇట్ యాజ్ వెల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ Thank బెస్ట్. you so much. ఖచ్చితంగా ఈ సిరీస్ మంచి హిట్ అవ్వాలి అండ్ మీరు ముగ్గురు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో మమ్మల్ని entertain చేయండి. ఆల్ ద వెరీ ప్లీజ్ బెస్ట్. వాచ్ ఇట్. యా ఖచ్చితంగా చూసాను. నేను చెప్పాను కదా, నిజంగా నేను ప్రామిస్ గా చెప్తున్నా, నాకు స్ట్రెస్ అనిపించినప్పుడు ఆ సీన్స్ మీవి, హర్ష గారు ఏవైతే ఉంటాయో ఆ సీన్స్ నేను చాలా సార్లు చూసాను. థ్యాంక్ యూ. ఈవెన్ డైలాగ్స్ చెప్పమన్నా డైలాగ్ టు డైలాగ్ చెప్పాను సార్లు చూసాను నేను. ఏది చెప్పండి చెప్పండి. ఇప్పుడు టైం లేదండి, మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ వద్దా చెప్పండి మీకు. Okay. అమ్మ మీరు అందుకే నేను అన్నాను, ఆవిడ చూస్తే రెబల్లా అనిపిస్తున్నారని. మీకు కాదన్నారు మీరు. ఆల్ ది వెరీ బెస్ట్ Thank you అండి. so Thank much. you, thank you. సో 3 రోజెస్ ఖచ్చితంగా సీజన్ 2 ఆహాలో అయితే స్ట్రీమ్ అవబోతుంది. ఖచ్చితంగా చూసేసేయండి. స్టే ట్యూన్డ్ టు V6.